సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో గల గుడిబండ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లకు పైలట్ ప్రాజెక్టు కింద ఇండ్ల నిర్మాణంలో భాగంగా అర్హులైన వారికి ఇల్లు నిర్మాణం చేసుకునేందుకు శుక్రవారం ముగ్గు పోయడం జరిగింది। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి మాట్లాడారు। సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో గల గుడిబండ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లకు పైలట్ ప్రాజెక్టు కింద ఇండ్ల నిర్మాణంలో భాగంగా అర్హులైన వారికి ఇల్లు నిర్మాణం చేసుకునేందుకు శుక్రవారం ముగ్గు పోయడం జరిగింది। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి అధ్యక్షతన కోదాడ గుడిబండ గ్రామంలో అర్హులైన వారికి సొంత ఇల్లు నియామకంకై ఇందిరమ్మ పైలట్ ప్రాజెక్టు కింద ముగ్గు పోయడం ఆనందంగా ఉందన్నారు। గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయారన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి అర్హునికి ఇల్లు కట్టించి ఇచ్చే క్రమంలో కృషి చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, హౌసింగ్ ఏఈ, ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంపీఓ, గుడిబండ కార్యదర్శి, గుడిబండ గ్రామశాఖ అధ్యక్షులు ఎండి రఫీ, మాజీ సర్పంచ్ కురుగుంట్ల శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎరగని లక్ష్మయ్య, కోదాడ పిఎస్సిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఓరిగంటి రామకృష్ణారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। అధ్యక్షుల వారు కోదాడ మండలం అంటేనే ఇందిరమ్మ ఇండ్లకి గుడిబండ గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ముగ్గులు పోయడం జరిగింది। ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి పైలట్ ప్రాజెక్టుకి ఇళ్లకు ముగ్గులు పోయడం జరిగింది। చాలా పకడ్బందీగా, చాలా నిజాయితీతో ప్రతి ఇల్లు బెనిఫిట్స్ లేదా లబ్ధి పొందేటట్టు మేము ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం ప్రయత్నం చేస్తాం। ఈ గ్రామానికి మంచి పేరు వచ్చేటట్టు చూస్తాం। అదేవిధంగా పనులు కూడా త్వరితగతిన పూర్తయ్యేటట్టు చూస్తాం। ఏమాత్రం సందేహం లేదు। ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పనులు కూడా తొందరగా పూర్తయ్యేటట్టు చూస్తాం। ఎండాకాలం వస్తుంది, యాసవిలో కొద్దిగా నీళ్ళు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా పనులు త్వరితగతిన పూర్తి చేస్తాం। గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి ఏ ఊరికి కూడా ఒక ఇల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి। మరి మన ప్రజాప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ మేము అమలు చేస్తూ ఉన్నాం। 6 గ్యారంటీలతో పాటు ఇండ్లు ఇచ్చే, బీదలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఇది భారతదేశంలో అతిపెద్ద ప్రక్రియ। ఏ దేశంలో కూడా ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీలకు ఓసీలకు 5 లక్షలు, ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈ పథకం। ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉన్నది। అంటే తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం బీదలకు ఇండ్లు, వైద్యం, విద్య అన్నీ అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది। ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది అని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఉత్తమ్ పద్మావతి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి। శాంక్షన్ వచ్చినాయి, ఇంకా స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు। స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలతో పాటు ఇంకా ఇంకొక 100, 150